హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను CEO అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు చాలామంది ఒక క్వశ్చన్ అడిగారనమాట. యూట్యూబ్లో కామెంట్స్ పెడుతున్నారు ఏంటంటే, సార్ అలోపతిలో మెడిసిన్స్ అనేవి ఫ్యాక్టరీలో తయారు చేస్తారు. సో అవి డిఫరెంట్ కెమికల్స్ యూజ్ చేసి తయారు చేస్తారు. అదే ఆయుర్వేద అనుకోండి, చెట్ల నుంచి వస్తాయి, లేకపోతే పుట్టల నుంచి వస్తాయి, లేకపోతే సిద్ధ అనుకోండి, అవి కొన్ని మెడిసిన్స్ని కాల్చి తయారు చేస్తారు. సో హోమియోపతిలో అన్ని మెడిసిన్స్ చూడడానికి ఒకటేలాగా ఉంటాయి, వైట్గా ఉంటాయి. సో అసలు దేంతో తయారు చేస్తారు హోమియోపతిక్ మెడిసిన్స్ అని వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ అండి. చాలా ఇంపార్టెంట్ ప్రజెంటేషన్. అసలు హోమియోపతిలో మెడిసిన్స్ అనేవి ఎలా తయారు చేస్తారనేది, దేంతో తయారు చేస్తారనేది మనం తెలుసుకుందాం. దాన్ని ఏమంటామంటే మనం సోర్సెస్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్స్ అంటాం అనమాట. అసలు ఫస్ట్ హోమియోపతి మెడిసిన్స్ దేంతో తయారు చేస్తారనేది ఒక లిస్టు. హోల్ ప్లాంట్, ఒక ప్లాంట్ని తీసుకొని మొత్తం ప్లాంట్ నుంచి తయారు చేయొచ్చు, లేకపోతే ప్లాంట్ పార్ట్, ఒక పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ నుంచి, లేకపోతే ఒక ఫ్లవర్ నుంచి కానీ, లేకపోతే ఒక స్టెమ్ నుంచి కానీ, ఒక రూట్ నుంచి కానీ తయారు చేయొచ్చు. లేకపోతే హోల్ అనిమల్, ఒక అనిమల్ మొత్తం, ఒక కాక్రోచ్ ఉందనుకోండి, కాక్రోచ్ మొత్తంని హోమియోపతి మెడిసిన్గా తయారు చేయొచ్చు. అనిమల్ పార్ట్, లేదంటే ఒక పార్ట్ ఆఫ్ ది అనిమల్ని తీసుకొని మనము హోమియోపతి మెడిసిన్ తయారు చేయొచ్చు. అదేవిధంగా మినరల్స్, మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ ఉన్నాయి. గోల్డ్ అనేది ఒక మినరల్, సిల్వర్ అనేది ఒక మినరల్, ఆర్సెనిక్ అనేది ఒక మినరల్. సో లేకపోతే యాసిడ్స్ ఉన్నాయి, మనకు యాసిడ్స్ నుంచి, మినరల్స్ నుంచి తయారు చేయొచ్చు. అదేవిధంగా సింథటిక్ సోర్సెస్ అంటే మ్యాన్ మేడ్, మనిషి తయారు చేసిన ఏ వస్తువుతో ఉన్న హోమియోపతిక్ మెడిసిన్ తయారు చేయొచ్చు. లేకపోతే సార్కోడ్స్ అంటారనమాట. సార్కోడ్స్ అంటే హెల్దీ అనిమల్ టిష్యూస్. బేసిక్గా ఇక్కడ సార్కోడ్స్ అన్న అనిమల్ పార్ట్స్ అన్న చూసారా. సో సార్కోడ్ అన్న అనిమల్ పార్ట్ అన్న ఈ రెండు ఒకటే, కాకపోతే డిఫరెంట్ నేమ్స్ యూజ్ చేస్తారు. అంతేకాకుండా నోసోడ్స్ అంట అనమాట. నోసోడ్స్ అనేవి హోమియోపతిలో స్పెషల్ టైప్ ఆఫ్ మెడిసిన్స్. అవి ఏంటంటే మనం చూద్దాం. ఇది డిసీజ్డ్ పార్ట్ నుంచి తయారు చేస్తారు. దాంతోపాటు ఇంపాండ్రబులియా అంటారనమాట. ఇంపాండ్రబులియా అంటే ఏంటంటే ఎనర్జీ సోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఎక్లిప్స్ అనేది ఒక ఎనర్జీ, లూనార్ ఎక్లిప్స్ ఒక ఎనర్జీ, ఎక్స్రే అనేది ఒక ఎనర్జీ. అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ నుంచి తయారు చేస్తారు. మనం ఈచ్ కాంపౌండ్లకి ఎగ్జాంపుల్ చూద్దాం అనమాట. ఫస్ట్ హోమియోపతికి వచ్చేటప్పటికి ఏంటంటే, సో ఏ మెటీరియల్నైనా ప్రపంచంలో నేను ఇంతవరకు ఇక్కడ చూపించిన ఏ మెటీరియల్నైనా మనం తీసుకొని రెండు రకాలుగా చేస్తాం అన్నమాట. దాన్ని నానో పార్టికల్స్గా కన్వర్ట్ చేస్తాం. సో నానో పార్టికల్స్గా కన్వర్ట్ చేస్తాం. లేకపోతే ఆక్వా ఆల్కహాలిక్ ఎక్స్ట్రాక్ట్, మనం ఒక చెట్టుని తీసుకొని దాన్ని ఒక ఆల్కహాల్లో యూజ్ చేసి దాంట్లో ఉన్న యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అన్ని బయటికి తెచ్చామనుకోండి, దాన్ని ఏమంటామంటే ఆక్వా ఆల్కహాలిక్ ఎక్స్ట్రాక్ట్స్ అంటాం అనమాట. హోమియోపతిలో ఏంటంటే వన్ ఆఫ్ ది అబోవ్. సో హోమియోపతిక్ మెడిసిన్స్లో ఈదర్ నానో పార్టికల్స్ ఉంటాయి, లేకపోతే ఆక్వా ఆల్కహాలిక్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి అనమాట. ఈ రెండు విధంగా హోమియోపతిక్ మెడిసిన్స్ ఉంటాయి. సో హోమియోపతిక్ మెడిసిన్స్ ఏ సబ్స్టెన్స్తో తయారు చేస్తారంటే, బేసిక్గా ఇక్కడ చూసినప్పుడు ప్రపంచంలో ఏ మెటీరియల్ అన్నా తీసుకోండి, దాన్ని ఏదర్ ఆల్కహాలిక్ ఎక్స్ట్రాక్ట్గా మార్చచ్చు, లేకపోతే నానో పార్టికల్స్గా మార్చచ్చు. ఎప్పుడైతే దాన్ని నానో పార్టికల్స్గా మారుస్తామో, లేకపోతే ఆక్వా ఆల్కహాలిక్ ఎక్స్ట్రాక్ట్గా మారుస్తామో, దాన్ని మనం హోమియోపతి మెడిసిన్ అంటాం. సో బేసిక్గా ఏ పదార్థంనైనా మనం ప్రపంచంలో తీసుకొని దాన్ని నానో పార్టికల్స్గా మారచ్చు అనమాట. దాన్నే మనం హోమియోపతిక్ మెడిసిన్స్ అంటాం. అందుకే హోమియోపతిలో థౌజండ్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయన్నమాట. డిఫరెంట్ పవర్లో టోటల్ మెడిసిన్స్ కానీ మనం క్యాలిక్యులేట్ చేస్తే మేబీ సమ్ ల్యాక్స్ ఉంటాయి హోమియోపతిలో, అంటే డిఫరెంట్ పొటెన్సీస్. ఎందుకు అంత వైడ్ రేంజ్ ఆఫ్ మెడిసిన్స్ హోమియోపతిలో, అన్ని వైడ్ రేంజ్ ఆఫ్ డిసీజెస్కి ఎందుకు హోమియోపతి పనిచేస్తుందంటే, హోమియోపతి మెడిసిన్ క్యాన్ బి మేడ్ విత్ ఎనీ సబ్స్టెన్స్, అందుకనమాట ఇది రీజన్. సో కామన్గా యూజ్ చేసే మెడిసిన్స్ దేంతో తయారు చేస్తారని తెలుసుకుందాం. ఫస్ట్ మనము హోల్ ప్లాంట్, మనము మొత్తం ప్లాంట్ నుంచి తయారు చేసే మెడిసిన్ని బెస్ట్ మెడిసిన్ ఏంటంటే ఆర్నికా మోంటానా అంట అనమాట. ఆర్నికా మోంటానా అనేది నార్మల్గా మనము దెబ్బలకి యూజ్ చేస్తాము, లేకపోతే హెయిర్ ఫాల్కి యూజ్ చేస్తాము. దాన్ని ఏంటంటే మొత్తం ఆర్నికా మోంటానా అనే ప్లాంట్ని తీసుకొని ఆ ప్లాంట్ నుంచి తయారు చేస్తాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే ప్లాంట్ పార్ట్. సో ప్లాంట్ పార్ట్ ఏదేది రూట్ నుంచి తయారు చేయొచ్చు, స్టెమ్ నుంచి తయారు చేయొచ్చు, లీఫ్ నుంచి తయారు చేయొచ్చు, ఫ్లవర్ నుంచి తయారు చేయొచ్చు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి నక్సోమికా అనేది కామన్ హోమియోపతిక్ మెడిసిన్. ఇది ఎక్కువ అబ్డామిన్ ప్రాబ్లమ్స్కి యూజ్ చేస్తుంటాం. దీన్ని ఏం చేస్తామంటే నక్సోమికా సీడ్ నుంచి తయారు చేస్తామన్నమాట. సో ఈ రెండు ఏదర్ సింగిల్ మొత్తం ప్లాంట్ నుంచి, లేకపోతే ప్లాంట్ పార్ట్ నుంచి తయారు చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే హోల్ అనిమల్, ఒక అనిమల్ మొత్తం నుంచి తయారు చేసే బెస్ట్ మెడిసిన్ ఏంటంటే ఎపిస్ మిల్లిఫికా అంటాం. ఎపిస్ మిల్లిఫికా అనేది ఏ టైప్ ఆఫ్ హనీ బీ అనమాట. ఈ హనీ బీతో తయారు చేసే మెడిసిన్ని మనం ఎపిస్ మిల్లిఫికా అంటాం. దీంట్లో ఏం జరుగుతుందంటే మొత్తం అనిమల్ని తీసుకొని మనం ఈ అనిమల్ని ఏదర్ నానో పార్టికల్స్గా కన్వర్ట్ చేస్తాం, లేకపోతే ఆక్వా ఆల్కహాలిక్ ఎక్స్ట్రాక్ట్గా కన్వర్ట్ చేస్తానంట. దాన్ని హోల్ అనిమల్ మెడిసిన్ అంట అనమాట. అదేవిధంగా మనము నెక్స్ట్ ఏంటంటే అనిమల్ పార్ట్.
ఫర్ ఎగ్జాంపుల్ మనకు లాక్సిస్ లాంకియోలేటస్ అని ఒక స్నేక్ ఉంటుందన్నమాట. ఆ స్నేక్ వీనం నుంచి తయారు చేస్తాం. ఆ పాము విషం నుంచి తయారు చేసేదాన్ని మనం మెడిసిన్ ఉంటుంది, దాన్ని ఏమంటామంటే లాకసిస్ మెడిసిన్ అంటాము. ఇది వచ్చి ఆ స్నేక్ అనమాట. స్నేక్ వీనం నుంచి కూడా మనకు మెడిసిన్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ మెటల్స్ కానీ లేకపోతే మినరల్స్, సో గోల్డ్ నుంచి మెడిసిన్ ఉంది, సిల్వర్ నుంచి మెడిసిన్ ఉంది, మనకు యాసిడ్స్ నుంచి మెడిసిన్ ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అర్జెంటం మెటాలికమ్ అని ఒక మెడిసిన్ ఉంటుంది. దాన్ని మనము హోమియోపతిలో గోల్డ్ నుంచి తయారు చేస్తాము. అంటే బేసిక్గా మినరల్స్ని కూడా దీన్ని మనం ఏదర్ ఆల్కహాలిక్ ఎక్స్ట్రాక్ట్గా కన్వర్ట్ చేయొచ్చు, లేకపోతే నానో పార్టికల్స్గా కన్వర్ట్ చేసి దీన్ని హోమియోపతిక్ మెడిసిన్గా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మెడిసిన్ వచ్చి సింథటిక్ మెడిసిన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ మెడిసిన్ అన్నా కూడా సింథటిక్గా తయారు చేసిన మెడిసిన్, ప్లాస్టిక్ నుంచి కూడా హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి. అదేవిధంగా బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి ఆస్పిరిన్ అంటాం అనమాట. ఆస్పిరిన్ అనేది కామన్ టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్గా యూజ్ చేస్తుంటారు, లేకపోతే బ్లడ్ థిన్నర్గా యూజ్ చేస్తుంటారు. ఇది అలోపతి వాళ్ళ మెడిసిన్ అనమాట. సో ఇది మ్యాన్ మేడ్, అంటే మనిషి తయారు చేసిన మెటీరియల్. దీన్ని కూడా మనం తీసుకొని ఏం చేస్తామంటే నానో పార్టికల్స్గా కన్వర్ట్ చేస్తాం. నానో పార్టికల్స్గా కన్వర్ట్ చేసినప్పుడు అది హోమియోపతిక్ మెడిసిన్గా మారుతుంది అన్నమాట. బేసిక్గా మనము ఏ మ్యాన్ మేడ్ మెటీరియల్, ప్లాస్టిక్ అనేది మ్యాన్ మేడ్ మెటీరియల్, ఆస్పిరిన్ అనేది మ్యాన్ మేడ్ మెటీరియల్, ఏ మ్యాన్ మేడ్ మెటీరియల్తో అయినా కూడా మనము మెడిసిన్ అనేది హోమియోపతితో తయారు చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే సార్కోడ్స్ అంటాం అనమాట. సార్కోడ్స్ అన్నా లేకపోతే మనము అనిమల్ పార్ట్స్ అన్నామన్నది రెండు ఒకటే అనమాట. సో థైరాయిడినం అనే ఒక మెడిసిన్ ఉంటుంది. ఈ థైరాయిడినం అనే మెడిసిన్ ఎలా తయారు చేస్తామంటే ఒక గొర్రెని తీసుకొని దానికి థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది చూసారా, ఆ థైరాయిడ్ గ్లాండ్ని బయటికి తీసి దాన్ని నానో పార్టికల్స్గా కన్వర్ట్ చేస్తాం అనమాట. దాన్ని మనం ఏమంటామంటే సార్కోడ్ అంటాము, లేకపోతే అనిమల్ పార్ట్ నుంచి తయారు చేసే మెడిసిన్ అంటాము. సో ఈ సార్కోడ్స్ కానీ లేకపోతే అనిమల్ పార్ట్స్ నుంచి కానీ మనం డిస్కస్ చేసింది హెల్దీ అనిమల్స్ అనమాట, అన్హెల్దీ అనిమల్స్ కాదు. సో దాన్ని సార్కోడ్ అంటారు, లేకపోతే అనిమల్ పార్ట్ అని కూడా రెండు రకాలుగా చెప్పచ్చు అనమాట. థర్డ్ది ఈ టైప్ ఆఫ్ మెడిసిన్ అనేది హోమియోపతిలో తప్ప ఇంకెక్కడ ప్రిపేర్ చేయదు. దీన్ని ఏమంటే నోసోడ్ అంటాం, అంటే డిసీజ్డ్ పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చింది ఒక మనిషికి, ఆ కోవిడ్ మనిషి నుంచి ఆ కోవిడ్ లీజన్ తీసుకొని దాన్ని హోమియోపతిక్ నోసోడ్గా మార్చచ్చు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి వేరియోలినం అంటాం అనమాట. మన పాత కాలంలో పెద్దమ్మవారు అంటారు చూసారా, పెద్దమ్మవారు అన్నప్పుడు దాన్ని ఏమంటామంటే మనము స్మాల్ పాక్స్ అంటాం అనమాట. స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ వల్ల మొత్తం ఎరాడికేట్ అయిపోయింది. సో అది ఇప్పుడు లేదు. కానీ ఆ స్మాల్ పాక్స్ వైరస్, అంటే ఈ స్మాల్ పాక్స్ లీజన్ ఉంది చూసారా, ఈ పస్ ఉంది చూసారా, పస్ ఫామ్ అవుతుంది అనమాట. ఈ పస్సును తీసుకొని దాన్ని నానో పార్టికల్స్గా కన్వర్ట్ చేసి దాన్ని హోమియోపతిక్ మెడిసిన్గా వాడతారనమాట. దీన్ని నోసోడ్ అంటారు. ఇది హోమియోపతిలో చాలా పవర్ఫుల్ మెడిసిన్. సో ఇది హోమియోపతిలో తప్ప ఇంకా ఎవ్వరు ఇట్లాంటి పద్ధతిని యూజ్ చేయరు. ఈ పస్సును తీసుకొని దాన్ని నానో పార్టికల్గా కన్వర్ట్ చేసి యూజ్ చేయడమే మనము నోసోడ్ అంటాం అనమాట. అదేవిధంగా కొన్ని ఎనర్జీస్, అంటే మన కంటికి కనిపించని ఎనర్జీస్. ఫర్ ఎగ్జాంపుల్ రేడియం అనేది ఏంటి, రేడియం నుంచి రేస్ వస్తూ ఉంటాయి. ఓకే, సో వేవ్స్ వస్తుంటాయి అనమాట. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వస్తుంటాయి అనమాట. దాన్ని ఏం చేస్తామంటే మనము దీన్ని ఏమంటామంటే మిల్క్ ఆఫ్ షుగర్ లాక్టోస్ పౌడర్ అంటాం అనమాట. రేడియంని ఎప్పుడైతే దీనికి ఎక్స్పోజ్ చేస్తామో, లేకపోతే ఎక్స్రేస్ అనమాట, ఎక్స్రేస్ని దీనికి ఎప్పుడైతే ఎక్స్పోజ్ చేస్తామో, సో ఇది మిల్క్ పౌడర్ అంటాం, మిల్క్ షుగర్ అంటాం అనమాట. లాక్టోజ్ అనే దాన్ని, లాక్టోజ్ని తీసుకొని దాన్ని రేడియేషన్కి ఎక్స్పోజ్ చేయడం, లేకపోతే ఎలక్ట్రిసిటీకి ఎక్స్పోజ్ చేయడం, అంటే లూనార్ ఎక్లిప్స్ అంటే సూర్యగ్రహణానికి, చంద్రగ్రహణానికి ఎక్స్పోజ్ చేసినప్పుడు ఏంటంటే దీంట్లో కొన్ని చేంజెస్ వస్తాయి. దీన్ని మళ్ళీ మనం నానో పార్టికల్స్గా కన్వర్ట్ చేసి యూజ్ చేస్తాం అనమాట. దీన్ని ఏమంటారంటే హోమియోపతిలో ఇంపాండ్రబులియా అంటారనమాట. సో ఇంపాండ్రబులియా అంటే మెడిసిన్స్ మేడ్ అవుట్ ఆఫ్ ఎనర్జీస్. సో ఇన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో. సో హోమియోపతికి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్. సో హోమియోపతి అనేది ఎందుకు అన్ని మెడిసిన్స్ ఉంటాయి? సో మనం చిన్న వైట్ బాటిల్స్ తీసుకుంటాం చూసారా, ఆ వైట్ బాటిల్స్ ఏముంటాయంటే నానో పార్టికల్స్ ఉంటాయన్నమాట. ఆ నానో పార్టికల్సే మనము హోమియోపతిక్ మెడిసిన్స్ అంటాం. హోమియోపతిక్ మెడిసిన్స్ అనేవి ఇన్ని రకాల మెటీరియల్తో తయారు చేస్తారు. అదేవిధంగా మీరు ప్రపంచంలో ఏ మెటీరియల్ని తీసుకున్నా దాన్ని నానో పార్టికల్స్గా హోమియోపతిక్ కొన్ని పద్ధతులు ఉన్నాయి. టిచురేషన్ అంటాం, సక్కషన్ అంటాం. ఈ రెండు పద్ధతుల్ని యూజ్ చేసి దాన్ని నానో పార్టికల్స్గా కన్వర్ట్ చేసి మనము యూజ్ చేస్తామన్నమాట.